సో ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి హెడ్లైన్స్ గమనించండి. 50,000 మంది సైన్యం అమెరికా వాళ్ళు ఇరాన్ లో స్టిల్ ఇంకా గ్రౌండ్ ఫోర్సెస్ కింద ఉంచారండి. మొన్నటి వరకు బాంబులన్నీ అయిపోయి లాంచర్స్ లేవు అంటూ ఇబ్బంది పడుతున్న ఇరాన్ ఒక్కసారిగా 3 రోజులుగా దాడులు స్టార్ట్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో అమెరికా మీద దాడి చేశామని ఒప్పుకుంది. అండ్ యుద్ధం మొదలైన తర్వాత ట్రంప్ గారికి మొట్టమొదటిసారి ఈ హీట్ అయితే తగులుతుందండి. ఎంత దారుణంగా అంటే వాళ్ళు ఏదైతే ప్రకటించారో ఏమని షిప్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, ఏవైతే ఉండిపోయే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో అని అవి అర్ధాంతరంగా ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా ఇవాళ నేను చెప్పబోయే స్టాక్ అప్డేట్స్ కనుక మీరు మిస్ అవ్వకుండా చూస్తే ఎంత మంచి ఆపర్చునిటీయో మీకే అర్థమవుతుందండి. ఇవాళ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ మీకు నచ్చిన, కరెక్ట్ అనిపించిన మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ని క్లిక్ చేస్తే మన ఛానల్ కి నిజంగా చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇప్పుడిప్పుడే మార్కెట్ లో ఇరాన్ కి అమెరికాకి మధ్యలో కాస్త ఉద్రిక్తతలు తగ్గుతున్నాయని అందరూ నమ్ముతున్నారండి. కానీ ఓవర్ నైట్ సడన్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో దాడులు జరగడం, ఇరాన్ మీద అమెరికా మీద ఇరాన్ దాడులు జరపడం మార్కెట్ లో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $102 మళ్ళీ దాటిపోతుంది. కానీ యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారి అమెరికాకి అసలైన వేడి తగులుతుందండి. ఒక్కసారిగా అమెరికా ఆపరేషన్ ఫ్రీడమ్ అని చెప్పి స్టార్ట్ చేసింది. ఇప్పుడు దాన్ని అర్ధాంతరంగా ఆపేసిందండి. ఏం చెప్పారు? ఇరాన్ పీస్ టాక్స్ మాట్లాడడానికి ఒప్పుకుంది, అందువల్లే మేము ఆపుతున్నాం అని చెప్పారు. కానీ అసలు కారణం అది కాదు. అండ్ మార్కెట్ లో అందరూ మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే గ్రౌండ్ ఫోర్సెస్ అమెరికావి 50,000 మందిని అయితే రెడీగా ఉంచిందట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న మరొక అప్డేట్ ఏంటి అంటే ముజ్తబా ఖమేని గారిని ఇరాన్ తాలూకా ప్రెసిడెంట్ మీట్ అయ్యారట. అంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ లో వెనకాల వాళ్ళ తాలూకా నెట్వర్క్ అంతా స్టేబుల్ గా నడుస్తుందని అర్థమవుతుంది. అండ్ ఇంత కన్ఫ్యూజన్ లో కూడా సీజ్ ఫైర్ ఇంకా నడుస్తుందంటూ పీస్ టాక్స్ కి సంబంధించి కండిషన్స్ ని మేము కన్సిడర్ చేయడానికి ఆలోచిస్తున్నామంటూ ఇరాన్ ఇంకా స్టేట్మెంట్లు చేస్తుందండి. అండ్ ఈ టైంలో ట్రంప్ గారు మళ్ళీ తొందరగా కనుక పీస్ టాక్స్ కి సంబంధించి అగ్రిమెంట్ జరపకపోతే మళ్ళీ దాడులు చేస్తామనేలాగా రెండోసారి బెదిరింపుల చర్యకు పాల్పడుతున్నారు. సో ఇప్పుడు మార్కెట్ లో నెగిటివ్ గా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో ఇరుపక్కల దాడులు జరిపారండి. ఎస్పెషల్లీ ట్రంప్ గారు దీన్ని ఒక లవ్ ట్యాప్ అంటూ పరిస్థితులకు సీరియస్నెస్ తగ్గించడానికి కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఇరాన్ దగ్గర నుంచి నెమ్మదిగా ఎస్కలేషన్స్ మళ్ళీ మొదలవుతున్నాయండి. మీరు గమనిస్తే గడిచిన కొన్ని రోజులుగా ఎటువంటి దాడులు జరగలేదు, కేవలం బెదిరింపు మాటలు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్ళీ దాడులు స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ మనం ట్రంప్ కి ఇప్పుడు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో మనం చూడాలండి. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో ఏవైతే షిప్స్ ఉండిపోయాయో వాటిని వెనక్కి తీసుకొస్తున్నాము, సాయం చేస్తున్నాము, ప్రపంచ దేశాలు మీరు కూడా రండి అని చాలా కాస్త ఆర్భాటం చేశారండి. ఇది ఆగిపోయింది, సడన్ గా ఆపేశారు. ఎందుకు మొదలెట్టారో, ఎందుకు ఆపుతున్నారో కారణం అయితే ఇరాన్ ఒప్పుకుంది, మాట్లాడుతోంది, అందుకే చేస్తామంటున్నారు. కానీ అమెరికాకి మరో ఆప్షన్ లేక ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గర ఉన్న షిప్స్ ని బయటకు తీసుకురావడం ఆపేసుకున్నారు. సౌదీ అరేబియా వాళ్ళు మా తాలూకా ఫోర్సెస్ ని గానీ మా తాలూకా బేసెస్ ని గానీ మీరు యూజ్ చేయడానికి లేదు అంటూ తేల్చి చెప్పేసింది. ఒక్కసారి గమనించండి, ఇవాళ అమెరికా ఇంత పెద్ద దేశం ఇప్పుడు ఇరాన్ ని కంట్రోల్ చేయలేకపోతుంటే మరో పక్క నుంచి ఏం జరుగుతుంది? అట్లీస్ట్ ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో తీసుకోలేని పరిస్థితికి అమెరికా దిగజారిపోయిందండి. ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా 1-2 సార్లు ఆలోచిస్తున్న ఈ యుద్ధంలో అమెరికాతో పాటు మాకు మేము కూడా వెళ్ళి పాల్గొనాల్సి వస్తుందేమో అని చెప్పి అమెరికాకి క్లియర్ గా సందేశాలు ఇస్తున్నాయండి. యుఏఈ అవ్వచ్చు, ఇప్పుడు సౌదీ అరేబియా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అమెరికాకి ఎగనెస్ట్ గా కొంతమంది అయితే ఒపెక్ దేశాల నుంచి కూడా విడిపోతున్నారండి. కారణం ఎస్పెషల్లీ ఇరాన్ తో కనుక యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తాయేమో అని చెప్పి భయపడుతూ అమెరికాకి బేస్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా అమెరికాకి చాలా చాలా పెద్ద దెబ్బ. ఈ టైంలో ఇరాన్ దగ్గర నుంచి మనకు వస్తున్న న్యూస్లు అవ్వచ్చు, అటాక్స్ అవ్వచ్చు, నెమ్మదిగా పెరిగిపోతున్నాయి. పీస్ టాక్స్ తొందరగా జరపకపోతే అమెరికా నుంచి చాలా పెద్ద ఎత్తున బాంబులు అయితే మీ మీద పడతాయని చెప్పి ట్రంప్ గారు స్టేట్మెంట్లు చేస్తున్నారండి. ఈ స్టేట్మెంట్లు ఏంటి అంటే చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. కానీ ఇరాన్ లో ఇప్పటికీ 50,000 మంది వరకు అమెరికన్ ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి. ఇరాన్ లో అంటే గల్ఫ్ దేశాల్లో. సో ఇది మనం చాలా సీరియస్ గా అర్థం చేసుకోవాలండి. గల్ఫ్ దేశాలు ఇప్పుడు నెమ్మదిగా అమెరికాకి బేస్ ఇవ్వడం నిరాకరిస్తుంటే గ్రౌండ్ ఫోర్సెస్ మాత్రం ఇక్కడ ఇంకా ఉండిపోయి, సో ఒక విధంగా ఇది మరింత టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఆ గ్రౌండ్ ఫోర్సెస్ ని వెనక్కి ఎలా తెచ్చుకుంటారనేది కాదు ప్రశ్న. ఈ గ్రౌండ్ ఫోర్సెస్ యూజ్ చేసి కానీ నెక్స్ట్ అమెరికా దాడులు చేపడితే ఖచ్చితంగా మార్కెట్ లో ఎస్కలేషన్స్ చాలా సీరియస్ గా ఉండబోతున్నాయండి. సో ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న ప్రతి న్యూస్ కూడా ఇరాన్ స్ట్రాంగ్ అవుతుందనేలాగా మనకు వినిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ముజ్తబా ఖమేని గారు కూడా ఇరాన్ తాలూకా ప్రెసిడెంట్ తో మాట్లాడారని చెప్పి న్యూస్ వస్తుంది. అంటే
ఇంటర్నల్ గా ప్రతి అడుగు కూడా వీళ్ళు ఆచితూచి వేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. అండ్ మోసబా కమన్ గారు చాలా క్లియర్గా చెప్పారు, రివెంజ్ తీసుకోవడం అయితే పక్కా జరుగుతుంది అని చెప్పి. అమెరికా మొదటి నుంచి ఏం చెప్తోంది, మేము వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాము, సెపరేట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, ఇలాగ రెజిమెంట్ డౌన్ చేస్తామని చెప్పారు. కానీ మోసబా కమన్ గారు మాత్రం ఒక్కసారి కూడా నార్మల్ గా మాట్లాడలేదండి. ఈవెన్ పీస్ టాక్స్ కి మాట్లాడాలా వద్దనే పర్మిషన్ కూడా ఆయన దగ్గర నుంచే వస్తుంది. మనకు స్టార్టింగ్ లో న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఈయన కనుక బతికే ఉంటే, లేదు ఇప్పుడు మాట్లాడింది నిజమే అయితే ఖచ్చితంగా మరి కాస్త ఎస్కలేషన్స్ ఉండబోతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా మీరు గమనిస్తే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇరాన్ మీద అమెరికా మీద ఇరాన్ దాడులు చేసుకుంటున్నాయండి. కానీ ఇద్దరు కూడా పీస్ టాక్స్ అయితే నడుస్తున్నాయని, లేదు అంటే సీజ్ ఫైర్ ఎగ్జిస్ట్ అయ్యే ఉందని, మాట్లాడుకోవడానికి మేము ఉన్నామని ఇలా కారణాలు చూపిస్తూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారంటే ఎస్కలేషన్స్ పెరుగుతున్నాయి. ఈ టైం ఇంకా ఎక్కువైతే పీస్ టాక్ జరగడానికి టైం పడితే, ఒకటి మార్కెట్లకి అనిశ్చిత నక్కగా నెగిటివ్ గా మారిపోతాయండి. రెండు ఇరు దేశాలు కూడా ఖచ్చితంగా ఒకరి మీద ఒకరు స్ట్రాంగ్ అవబోతున్నారు. ఇరాన్ ఇప్పటికే యుద్ధం స్టార్ట్ చేసింది చూసారా, మళ్ళీ ఇది కంటిన్యూ అయితే ఇంకా ప్రమాదం అండి. ఇక్కడ విడ్డూరం ఏంటంటే అమెరికా సీజ్ ఫైర్ తాలూకా నిర్ణయాల్ని తోచిపుచ్చిందని ఇరాన్ దాడి చేసామంటుంది. ఇరాన్ దాడి చేసింది కదా అని చెప్పి మేము దాడి చేసామంటున్నారు. మొత్తానికి దాడులు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయి. సో ఇలాంటి చిన్న చిన్న దాడులు మార్కెట్ని పెద్దగా ఇంపాక్ట్ చేయకపోవచ్చు, కానీ ఈ విషయాలు గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మాత్రం ఇబ్బంది పెడతాయండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇబ్బంది పెడితే మన మార్కెట్లు ఖచ్చితంగా పడుకుంటాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, యుద్ధం జరిగినా ఇద్దరు డైరెక్ట్ గా కొట్టుకున్నా మార్కెట్లు పడకపోవచ్చు, కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మాత్రం ఇబ్బంది పడితే మన మార్కెట్లు పడిపోతాయి. మన పరిస్థితి అలా ఉంది. మీరు గమనించారా అండి, ట్రంప్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ చేశారు, ఇవాళ ఒక స్టేట్మెంట్ చేశారు. నిన్న ఏంటి అంటే, మొన్న ఏం చెప్పారు, ఇరాన్ డీల్ ఒప్పుకోకపోతే చాలా ఖచ్చితంగా దాడులు చేస్తామని చెప్పారు. ఇవాళ ఏం చెప్తున్నారు, నిన్న ఏం చెప్పారు, ఇరాన్ తొందరగా ఒప్పుకోవాలి అని కండిషన్స్ కి లిటిగేషన్ పెడుతున్నారండి. ఇది ఒప్పుకోకపోతే ఫర్దర్ గా చాలా చాలా పెద్ద సంఖ్యలో దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. అండ్ ఈ టైంలో సందట్లో సడేమియా ఇరాన్ క్లియర్ గా చెప్పేస్తుంది, షిప్స్ వెళ్ళాలంటే మీరు ఫీజు కట్టాల్సిందే, లేదు అంటే అటాక్స్ జరుగుతాయి, మాకు సంబంధం లేదు అని. సో ఇప్పుడు మార్కెట్లు ఈ విషయాలకి కాస్త అలవాటు పడ్డాయి కనుక పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదండి. కానీ టెన్షన్స్ పెరిగితే, అనిశ్చితి పెరిగితే మార్కెట్ మళ్ళీ నెగిటివ్ గా మారడానికి అవకాశం ఉంది. మరి నిన్న మొన్నటి వరకు మొత్తం క్రూడ్ కూడా కాస్త కూల్ ఆఫ్ అయింది కదండి, అంటే మనకి నిన్న రాత్రి సడన్ గా మళ్ళీ పెరిగిందండి. సో క్రూడ్ మీద ఇప్పుడు మన పరిస్థితి డిపెండ్ అయింది. క్రూడ్ ఎక్కడ డిపెండ్ అవుతుందండి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మీద. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో అమెరికా బ్లాకేడ్ తీస్తామంటుందో రోజు, లేదు తీయమంటుందో రోజు. ఇరాన్ ఓ రోజు మేము మాట్లాడడానికి పరిశీలిస్తున్నాం అంటున్నారు, మరో పక్క నుంచి దాడి చేస్తున్నారు. సో క్లియర్ గా టైం ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ టెన్షన్స్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇవన్నీ కూడా హై ఇంపాక్ట్ న్యూస్లు. ఇవాళ ఫస్ట్ మాట్లాడుతున్న స్టాక్ హిమాద్రి స్పెషాలిటీ అండి. లిథియం బ్యాటరీ కాంపోనెంట్స్ అనేది నెక్స్ట్ గ్రోత్ ఇంజిన్ గా మారబోతుంది ఈ కంపెనీకి. ట్రెడిషనల్ కార్బన్ మెటీరియల్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు నెమ్మదిగా ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతున్నారండి. బ్యాటరీ మెటీరియల్స్, ఈవీ సప్లై చైన్ స్టోరీలకు అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇది చాలా చాలా పెద్ద విషయం. ఈ కంపెనీని కరోనా టైంలోని, కరోనా తర్వాత 50 రూపాయలకి 100 రూపాయలకి చెప్పినప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడేవారో, అసలు ఏంటి కంపెనీ ఇలా ఉంది, పడిపోతున్న స్టాక్ ఎందుకు చెప్తారు అని. గతం అండి. కానీ ఇలాంటి స్టాక్స్ లో నెక్స్ట్ ఏం జరగబోతోంది అండ్ ఇలాంటి స్టాక్స్ ని ముందుగానే ఎలాగ పట్టుకోవాలనేది ఇవాళ వీడియోలో నేను చెప్తాను, ఒకసారి గమనించండి. హిమాద్రి స్పెషాలిటీ వాళ్ళు చాలా అగ్రెసివ్ గా లిథియం అయాన్ బ్యాటరీ కాంపోనెంట్స్ క్యాపబిలిటీస్ అయితే ఎంటర్ అవుతున్నారండి. ఎల్ఎఫ్పి క్యాథోడ్ మెటీరియల్స్ అవ్వచ్చు, స్పెషాలిటీ కార్బన్ బ్లాక్ కి సంబంధించి వీళ్ళ తాలూకా ఎక్స్పాన్షన్ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇండియా తాలూకా బ్యాటరీ ఎకో సిస్టమ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ డొమెస్టిక్ ఇంపార్టెంట్ ప్లేయర్ గా వీళ్ళు మారడానికి చాలా చాలా అవకాశం కనిపిస్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది బైసెల్ రికమెండేషన్ కాదండి. ఒక కంపెనీకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం దేన్ని క్యాప్చర్ చేస్తే ఇలాంటి గ్రోత్ వస్తుందనే చెప్పడం నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ స్టాక్ ఇంత హైప్ తో, ఇంత గ్రోత్ తో వెళ్తుంది కదండి, మరి దీనికి నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవా అంటే, షార్ట్ టైమ్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నియర్ టైమ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది ఎంత ఎక్కువ ఉందో తెలిస్తే అమాంతం ఈ స్టాక్ నమ్మో నాకొద్దని వదిలేస్తారు జనాలు. చైనా దగ్గర నుంచి కాంపిటీషన్ గురించి అందరూ మర్చిపోతున్నారు. ఈ కంపెనీ ఎగ్జిస్టింగ్ గ్రోత్ చూడండి, 50 రూపాయలు 100 రూపాయల స్టాక్ 600కి వచ్చిందండి 5 సంవత్సరాల్లో. నెక్స్ట్ గ్రోత్ ఉంటుంది ఉండదు అనే సంగతి పక్కన పెడితే, ఎగ్జిస్టింగ్ దీని గ్రోత్ చూసిన తర్వాత కొంత పాజ్ అనేది రావడం కంపల్సరీ అండి. సో మార్కెట్ లో ఉన్న నెరేషనే కాదు, బిజినెస్ తాలూకా రియాలిటీ ఏంటి, ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఏంటి, ఇలాగ ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. సో ఇలాంటి విషయాలు నేను ఎలా స్టడీ చేస్తున్నాను, ఒక కంపెనీని ఏ విధంగా స్టడీ చేస్తాను, అందులో హైప్ ఉందా లేదా, గ్రోత్ నిజంగా జరుగుతుందో జరగదా, అసలు కంపెనీకి సంబంధించి గ్రోత్ ఉంటుందా లేదా అనేది ఎలా విషయం నేను తెలుసుకుంటున్నాను,
ఇలాంటివన్నీ కూడా ఒక చిన్న కోర్స్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద డీటెయిల్స్ చూసి ఈ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెడితే మీ క్వైరీస్ ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేస్తానండి. ట్రేడింగ్ మీద, ఇన్వెస్టింగ్ మీద కాస్త సీరియస్ గా ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్లు పెట్టండి. ఎందుకంటే ఏవో ఫ్రీ టిప్స్ ఇస్తున్నాను, అన్ని ఫ్రీగా చెప్తున్నాను అని కాదండి, దీనికి చిన్న ఫీజు అయితే పెట్టాను. నెక్స్ట్ మనం మాట్లాడుతున్న హై ఇంపాక్ట్ స్టాక్ ఏది అంటే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అండి. ఒకప్పుడు మహారాజులా ఒక వైభవాన్ని చూసిన ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో బాగా కింద పడింది. బట్ ఇప్పుడు రికవరీ వస్తుందా అనిపిస్తుంది. గడిచిన 5 సంవత్సరాల్లోనే బిగ్గెస్ట్ వాల్యూమ్ అయితే నమోదు చేసిందండి. ఇది జనరల్ గా రిజల్ట్స్ బాగా వస్తే స్టాక్స్ ఇలాగే పెరుగుతుంటాయండి, కానీ ఇంత వాల్యూమ్ రాదు మామూలుగా. ఎందుకు వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. కంపెనీ FY27 గురించి మాట్లాడుతోంది. నిన్న మొన్నటి వరకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అంటే హెడ్ విండ్స్ అంటారండి, అవి ఫర్దర్గా ఇక తగ్గుతాయని, యూకేకి సంబంధించి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిలేస్ కొంతవరకు స్టెబిలైజ్ అవుతాయని, గ్రోత్ అనేది మీడియం టర్మ్ లో విజిబిలిటీగా మనకి కనిపించడం స్టార్ట్ అవుతుందని, ఇప్పటి వరకు చాలా డిఫికల్ట్ పీరియడ్స్ మేము సస్టైన్ అయ్యామని, మార్జిన్స్ గ్రోత్ అనేది ఫర్దర్ గా మాకు స్టేబుల్ గా ఉంటుందని, మోస్ట్ ఇంపార్టెంట్లీ నెగటివ్ సర్ప్రైజెస్ ఇక మీదట ఉండకపోవచ్చని చెప్పడం ఇవాళ ఈ స్టాక్ లో ఇంత గ్రోత్ మనం చూస్తున్నాం. సో రిజల్ట్ వచ్చింది, స్టాక్ పెరిగిపోయింది అనుకోవడం భ్రమ. సో ఎప్పుడైతే కంపెనీ దగ్గర నుంచి ఇలాంటి అప్డేట్స్ రిజల్ట్స్ తో వస్తూ ఉంటాయో వాటిని ఏమాత్రం మనం అశ్రద్ధ చూపించినా మంచి ఆపర్చునిటీస్ మిస్ అయిపోతామండి. నెక్స్ట్ మనం ఏషియన్ పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. జనరల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంటే ఈ పెయింట్ స్టాక్స్ అన్ని పడాలి, కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ లో రికవరీ చూస్తున్నాం. అండ్ పెయింట్ ఇండస్ట్రీలో ఈ స్టాక్ అన్నిటికన్నా స్పీడ్ గా పెరిగిపోతుంది. కారణం ఏంటి అంటే మెయిన్ గా అంతమంది బ్రోకరేజ్ సంస్థలు ఈ పెయింట్ సెక్టార్ మీద బుల్లిష్ గా ఉన్నారండి. ఎస్పెషల్లీ ఇన్వెస్టిక్ వాళ్ళు ఏషియన్ పెయింట్స్ మీద మరీ బుల్లిష్ గా ఉన్నారు. ఎందుకనేది మనకు తెలుసుకోవాలి. ఫస్ట్, ఏషియన్ పెయింట్స్ రీసెంట్ గా కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన కాంపిటీటర్స్ వల్ల, గ్రాసిమ్ అవ్వచ్చు, బిర్లా ఓపస్ అవ్వచ్చు, పేరు ఒకటేనండి, వీటి వల్ల ఎగ్జిస్టింగ్ బిజినెస్ కోల్పోతుందనే ఒక భ్రమతో చాలా దీన్ని కింద పడగొట్టారు. అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారని, కాంపిటీషన్ విపరీతంగా అయిపోతుందని, ప్రైసింగ్ ప్రెషర్ వచ్చేస్తుందని, మార్కెట్ షేర్ తగ్గిపోతుందని చాలా భయాలతో ఏషియన్ పెయింట్ స్టాక్ ని పడగొట్టారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే బిర్లా ఓపస్ గ్రాసిమ్ వాళ్ళు వచ్చి మార్కెట్ లోకి కొంత డిస్రప్షన్ క్రియేట్ చేశారు, కానీ ఆ డిస్రప్షన్ ఇంకా ఎక్కువ కాలం కొనసాగించలేరంటూ ఫర్దర్ గా ఏదైతే అగ్రెసివ్ మూడ్ లో వీళ్ళు ప్రైసింగ్ పవర్ ని మెయింటైన్ చేస్తున్నారో దానిక మోడరేట్ గా చేస్తారని, ప్రాఫిటబిలిటీ ప్రెషర్ ఖచ్చితంగా కొంతవరకు ఏషియన్ పెయింట్స్ మీద మనకి తగ్గుతుందని మాట్లాడుతున్నారండి. అంటే బిర్లా ఓపస్ వాళ్ళు తక్కువ రేటుకి పెయింట్లు దింపడానికే ఆ స్ట్రాటజీ అండి. అలాగే కంటిన్యూ చేస్తే బిజినెస్ రన్ అవ్వడం కష్టం. సో అందువల్ల వాళ్ళు కూడా రేట్లు పెంచుతారు. దానివల్ల ఏమవుతుంది, ఏషియన్ పెయింట్స్ మళ్ళీ అట్రాక్టివ్గా మారుతుందని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఒక్కసారి ఆలోచించండి, కంపెనీకి సంబంధించి ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉందా అంటే లేదు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం, రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం, వీళ్ళ మార్జిన్స్ పడిపోయండి. రేపు పొద్దున్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక తగ్గాయి అనుకోండి, మిగిలిన అన్నిటికన్నా ఫాస్టెస్ట్ రికవరీ ఏషియన్ పెయింట్స్ లో మనం చూస్తామండి. ఇది ఇంపాక్ట్ అయిన న్యూస్ అన్నమాట. సో ఏదో రిజల్ట్ వచ్చింది, మార్కెట్ లో న్యూస్ వచ్చింది అని చదవడం కాదు, ఎలాంటి న్యూస్లు మనం ఎంత డీప్ గా చదవాలి, ఎలాంటి విషయాలు పట్టించుకోవాలి, వేటిని పట్టించుకోకూడదు అనేది ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇలాంటి విషయాల్ని సెక్టార్ వైజ్, స్టాక్స్ వైజ్, పోర్ట్ఫోలియో లెవెల్లో మనం వాటిని ఎలా గమనించాలనేది నేను మీకు ఇప్పుడు లాంచ్ చేస్తున్న కోర్సులో అయితే నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ నిజంగా మీరు సీరియస్ గా నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ గురించి ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే నేను ముందుగానే చెప్తున్నానండి, ఇది మనం ఎంతో కష్టపడితే గానీ సంపాదించుకోలేని నాలెడ్జ్. ఇది ఊరికే రాదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఫలానా వచ్చేస్తుంది లీక్ చేసినా కూడా అది అక్కడ మీరు చూడకుండా రాయాలంటే ఒక గంట కూర్చొని ముక్కును పట్టో, లేదు అంటే మొదటి చదివింది గుర్తుపెట్టుకునో జాగ్రత్తగా వెళ్ళి రాయాలి. క్వశ్చన్ పేపర్ లీక్ అయినంత మాత్రాన ఎగ్జామ్ పాస్ అయిపోతామని లేదు. ఇక్కడ కూడా అంతే. ఈ కోర్సులో నేను చెప్తున్న విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలండి. వీటి మీద మనం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఫ్యూచర్ లో మనకు వస్తాయి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నా. అండ్ ఇది కంప్లీట్ గా ప్రాక్టికల్ వర్క్ అండి. ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ తో, రిపీటబుల్ ఫ్రేమ్ వర్క్ తో మనం వర్క్ చేస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం థర్మాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ హైక్ టచ్ చేసిందండి. గడిచిన 3 నెలలుగా పవర్ సెక్టార్ స్టాక్స్ చూడండి నేను ఎన్నిసార్లు చెప్పానండి. అండ్ మీ అందరికి తెలుసు నా పోర్ట్ఫోలియోలో ఈ పవర్ సెక్టార్ స్టాక్సే కాస్త ఎక్కువ ఉన్నాయని కూడా, అవునా?
అయితే ఇది మంచి కంపెనీయా లేదు అంటే ఎందుకు పెరుగుతోంది అనేది చెప్పుకునే ముందు రిజల్ట్స్ బాగా వచ్చాయి, కంపెనీ పెరిగిపోయిందండి అంతే. కానీ ఈ గ్రోత్ సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. కంపెనీ దగ్గర రెవెన్యూస్ 12% పెరిగాయండి, ప్రాఫిట్స్ 19% పెరిగాయి. సో రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కనుక కంపెనీ స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరిగింది అంతే. కానీ ఈ స్టాక్ లో ఇంత గ్రోత్ ఎందుకు వస్తుంది అంటే ఈ థర్మాక్స్ ఆపరేట్ చేస్తున్న సెక్టార్లండి, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఈ 3 సెక్టార్లు కూడా లాంగ్ టర్మ్ లో హైయెస్ట్ డిమాండ్ చూస్తున్నాయండి ఇప్పుడు ఇండస్ట్రీలో. అంటే ఇంతవరకు కూడా ఇంత పెద్ద డిమాండ్ ఎప్పుడు లేదు వీటికి, అంత రివైవల్ డిమాండ్ కనిపిస్తుంది వీటిల్లో. అండ్ ఈ కంపెనీ దగ్గర ఆర్డర్ బుక్ కనుక గమనిస్తే నెక్స్ట్ 2-3 సంవత్సరాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఫీలింగ్ వస్తుందండి. ఫ్యూచర్ గ్రోత్ అంత విజిబుల్ గా కనిపిస్తుంది ఆర్డర్ బుక్ వల్ల. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఒక నెక్స్ట్ 2-3 ఏళ్ల పాటు ఏ ఢోకా లేదు కంపెనీకి, ప్రశాంతంగా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు అంటే మార్కెట్లో పట్టించుకోకుండా ఎందుకు ఉంటాయి? ఇక నెక్స్ట్ మనం ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. మన ఇండియాలో డబ్బులు పోగొట్టుకోవడానికి రెడీగా ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. నేను చెప్పేది స్టాక్ పడిపోతుంది అని కానీ ఈ కంపెనీ చెడ్డదని కానీ కాదు, మార్కెట్ లో పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నది కంపెనీ దగ్గర బిజినెస్ గురించి ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఈ స్టాక్ అయితే పాజిటివ్ గా కనిపిస్తుంది, కానీ ఈ కంపెనీ కంప్లీట్ గా నష్టాల్లో ఉందండి. ఫండ్ రైజింగ్ కంటిన్యూస్ గా చేసేస్తోంది, అప్పులు పెరుగుతున్నాయి, నష్టాలు పెరుగుతున్నాయి. మరి కంపెనీ ఎందుకు ఫ్యూచర్ లో పెరుగుతుందని అందరూ మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఈ కంపెనీకి రీసెంట్ గా S1 X+ స్కూటర్ కి అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి సర్టిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ ఒక్క న్యూస్ వల్ల ఇవాళ స్టాక్ లో పాజిటివ్ గా ఉందంటే అది కాదు, వీళ్ళు ఇన్ హౌస్ భారత్ సెల్ టెక్నాలజీని కమర్షియల్ గా వైబుల్ చేయడానికి అయితే సక్సెస్ఫుల్ కంపెనీగా ముందుకెళ్తున్నారు. అంటే మన ఇండియాలో బ్యాటరీస్ తయారు చేస్తున్న కొన్ని కంపెనీస్ లో ప్రధాన కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ మారబోతోందండి. లాంగ్ రేంజ్ ఉండి హై స్పీడ్ ని సపోర్ట్ చేస్తూ బెటర్ అఫోర్డబిలిటీతో థర్మల్ ఎఫిషియన్సీని అంటే బ్యాటరీ తలక హీట్ రెసిస్టెన్స్ ని తట్టుకునేలాగా వీళ్ళు మంచి టెక్నాలజీతో మంచి బ్యాటరీస్ తయారు చేస్తున్నారండి. అది చిన్న చితక కాదు, ఇండియాలోనే గిగా ఫ్యాక్టరీని పెడుతున్నారు వీళ్ళు. అంటే ఇంతవరకు ఓలా అంటే ఎలక్ట్రిక్ స్కూటర్లని మాత్రమే అనుకునే ప్రపంచానికి ఇప్పుడు ఓలా అంటే స్కూటర్లు కాదు నాయనా బ్యాటరీలు అని చెప్పేంత పెద్దగా ఎదగడానికి అవకాశం కనిపిస్తుంది. దాన్ని చూసి మార్కెట్లో హోప్ క్రియేట్ అవుతుంది మళ్ళీ. సో టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్ గా కనిపిస్తుందండి, చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చేస్తుంది. ప్లాంట్ అయితే రన్ అవుతుంది, నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా వచ్చేస్తుందండి. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే ఓలా వచ్చినప్పుడు ఎంత హైప్ వచ్చిందండి. ఓలా క్యాబ్స్ అవ్వచ్చు, ఓలా బైక్స్ అవ్వచ్చు, అన్ని నిజమే, అన్ని ఎగ్జిక్యూషన్ జరిగాయి. కానీ అడాప్షన్ ఎంతవరకు ఉంటుంది ఫర్దర్ గా? ఈ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యే స్టాక్స్ లో డిస్రప్షన్ రాత్రికి రాత్రి ఇలా వస్తుందండి. మరి అలాంటప్పుడు వీటి పరిస్థితి ఏంటి? మరి అలాంటి పరిస్థితుల్లో ఈ కంపెనీ ఇంత అప్పులతో ఎప్పటికే ఉంది కదా, ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా ప్రాఫిటబిలిటీలోకి మారగలుగుతుందా? ఇలాంటి చాలా చాలా చిక్కు ప్రశ్నలు ఉన్నాయండి. సో అందువల్ల ఈ కంపెనీలో బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం కనిపించట్లేదు. కానీ స్టోరీస్ నెరేషన్ విపరీతంగా కనిపిస్తుంది. ఒకవేళ నన్ను ఈ కంపెనీ గురించి ఒక మాటలో చెప్పండి అంటే ఒక 2 సంవత్సరాలు పిజ్జా తినడం మానేసి ఈ స్టాక్ అయితే కొనుక్కొని ఉంచుకుంటానండి అంతే. మళ్ళీ చెప్తున్నా, బైసెల్ రికమెండేషన్ కాదండి. కంపెనీ దళక పరిస్థితి, కంపెనీ దళక బిజినెస్ అప్డేట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. నెక్స్ట్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. నిన్న మొన్నటి వరకు బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ వడ్డీ రేట్లు తగ్గితే బాగా పెరుగుతాయి అనుకున్నామండి. కానీ సడన్ గా SBIలో వచ్చిన రిజల్ట్స్ చూస్తుంటే గుండెలో గావరా అయితే పుడుతుంది. ఇవాళ 6% వరకు కింద పడిందండి. ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాంక్ అయిన SBIకి ఎక్స్పెక్టేషన్స్ తాలూకా డిసప్పాయింట్మెంట్ చాలా గట్టిగా దెబ్బ కొట్టింది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది పర్ఫార్మెన్స్ విషయంలో తేడా కాదు, ఎక్స్పెక్టేషన్స్ వల్ల పడిపోయింది. SBI అనలిస్టుల తాలూకా ఎస్టిమేట్స్ ని మీట్ అవ్వకపోవడమే ఇంత పెద్ద ఫాల్ కి ప్రధాన కారణం అండి. బ్యాంక్ తాలూకా ప్రాఫిట్లు పెరిగాయి, అసెట్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి, ప్రొవిజన్స్ కూడా తగ్గాయండి. సో ఆన్ సర్ఫేస్ ఏంటి అంటే పర్వాలేదు అనిపిస్తుంది, కానీ వెనకాల మరికొంత డీప్ గా వెళ్లాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. ఎక్స్పెక్టేషన్స్ కాదు, రిజల్ట్స్ కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఈ కంపెనీ దగ్గర ట్రెజరీ బిజినెస్ ఉంటుంది చూసారా, ఆ ట్రెజరీ ఇన్కమ్ నుంచి వస్తున్నది ఇంతకు ముందు 1200 కోట్లు ఉంటే ఇప్పుడు 900 కోట్లకు పడిపోయిందండి. బాండ్ ఈల్డ్స్ రీసెంట్ టైమ్స్ లో విపరీతంగా కాస్త పెరగడం వల్ల ఈ ఇన్కమ్ తగ్గిపోయింది అని చెప్తున్నారు. అండ్ ఈ బాండ్ ఈల్డ్స్ తొందరలో తగ్గేలా కూడా కనిపించట్లేదు. అంటే హయ్యర్ బాండ్ ఈల్డ్స్ ఉంటే బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంటుందండి. ఇది ఖచ్చితంగా PSU బ్యాంక్స్ అన్నిటికీ కూడా కాస్త నెగటివ్ విషయంగా మారడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ SBI వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, ఇంతవరకు ఈ ట్రెజరీ ఈల్డ్స్ ద్వారా దీని నుంచి వస్తున్న ఇన్కమ్ ద్వారా బ్యాంక్ తాలూకా ప్రాఫిట్లు బాగా పెరిగాయి కదా,
ఇక మీదట ఈ ట్రెజరీ దగ్గర నుంచి వస్తున్న బిజినెస్ తలక కంట్రిబ్యూషన్ కాస్త తగ్గొచ్చనేలా కూడా మాట్లాడారు. అందువల్ల ఇవాళ ఈ స్టాక్ ఇంత నెగిటివ్ గా మారిపోయింది. జనరల్ గా ఒక కంపెనీ దగ్గర నుంచి ఇలాంటి నెగిటివ్ స్టేట్మెంట్లు వచ్చాయనుకోండి రిజల్ట్ టైంలో ఖచ్చితంగా మార్కెట్లు బాగా రియాక్ట్ అయిపోతాయి. సో గమనించారా, రిజల్ట్స్ ఏమొచ్చిందో నేను చెప్పలేదండి. రిజల్ట్స్ బాగున్నా ఎందుకు పడిపోయిందని అడుగుతున్నారు చూసావా. మార్కెట్లో మీకు జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని మాత్రమే కనిపిస్తుంది, కానీ మనం డీప్ డౌన్ ఇంత డీప్గా మాట్లాడుకోవాలండి. అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఇలాంటి విషయాలు ఒక్క రోజులో ఒక వీడియో చూడగానే అర్థం కాకపోవచ్చు. మనం చాలా టైం స్పెండ్ చేస్తే కానీ కొన్ని సెక్టార్స్ గురించి అర్థం కాదండి. ఇప్పటికీ ఇవాళ ఈ స్టాక్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు నాకు అర్థం కాని విషయాలు ఇంకా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బిజినెస్ పరంగా అర్థం కాని విషయం ఏంటి అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం కనిపించట్లేదండి. మామూలుగా అయితే ఇంత పడకూడదు ఈ స్టాక్, కానీ పడిపోయింది. రీజన్ ఏమైనా ఉందా అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదన్నది ఒకటి కారణం కాదు. ఎందుకంటే ఇలాంటివి తగ్గిపోతాయి, ప్రాఫిట్లు తగ్గిపోతాయి అంటే బ్యాంకులు డివిడెండ్లు అనౌన్స్ చేస్తున్నాయండి. ఇప్పుడు కూడా డివిడెండ్ అనౌన్స్ చేసింది. షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్లు పెరుగుతున్నాయి కంపెనీకి, కానీ ఇప్పుడు రియాక్ట్ అవుతుంది లాంగ్ టర్మ్ కారణం. ఫర్దర్ గా వడ్డీ రేట్లు తగ్గకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేది బ్యాంక్ క్లియర్ గా చెప్తోంది అనమాట. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ స్టాక్ అండి, బ్రిటానియా. ఇవాళ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 5% వరకు కింద పడిపోయింది. కారణం ఏంటంటే పూర్ నెంబర్స్ అండి. రిజల్ట్ బాగా రాలేదండి, లేదు అంటే నెంబర్స్ తగ్గిపోయండి, బిజినెస్ తగ్గిపోయిందండి. ఇలాంటి రీజన్స్ ఏవి కాదండి. వీళ్ళు చెప్తున్న రీజన్స్ చూస్తే అప్పుడే ఇంత ఎఫెక్ట్ కనిపిస్తుందా వీళ్ళకి అనిపిస్తుంది మనకి. ప్రాఫిట్స్ 21% పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. బ్రాండ్ కి చాలా మంచి మొమెంటం కూడా కనిపిస్తుంది బిజినెస్ లో. అయినా కూడా స్టాక్ ఎందుకు పడిపోయింది అంటే మేనేజ్మెంట్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైతే పరిస్థితి బాగానే ఉంది, కానీ ఫర్దర్ గా రా మెటీరియల్ కాస్ట్లు, లేదు అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడాలు, ఎస్పెషల్లీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ యుద్ధాల కారణంగా పరిస్థితులు ఇబ్బంది పడేలాగా ఉన్నాయి. ఫ్యూచర్ లో ప్రైస్ హైక్స్ మేము చేయాల్సి రావచ్చు అని చెప్తున్నారు. జనరల్ గా ప్రైస్ హైక్స్ చేస్తాము అంటే కంపెనీల రేట్లు పెంచుతాము అంటే స్టాక్ ప్రైసులు పరిగెడతాయి, కానీ ఇక్కడ పరిస్థితి విరుద్ధంగా కనిపిస్తోంది. బ్రిటానియా చాలా మంచి ప్రాఫిట్లు ప్రకటించిన ఫ్యూచర్ లో రేట్లు పెంచినా కూడా మార్జిన్స్ హిట్ అయిపోతాయేమో అన్న భయాలు చాలా క్లియర్గా మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారండి. ఎందుకంటే ప్రైస్ హైక్ చేస్తే వాల్యూమ్స్ అనేవి తగ్గిపోతాయి. ఇప్పటికే డిమాండ్ కాస్త సాఫ్ట్గా ఉందని చెప్తున్నారు. సో ఈ టైంలో ప్రైస్లు పెంచడం ఒక విధంగా రెవెన్యూస్ని ఆ మాత్రం పెంచినా వాల్యూమ్ గ్రోత్ అనేది ఉండకపోవచ్చట. సో కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా ఫర్దర్గా మాకు ఇబ్బందులు ఉంటాయని చెప్తుంటే ఏ స్టాక్ మాత్రం ఎందుకు పడకుండా ఉంటుందండి, ఖచ్చితంగా కింద పడుతుంది. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ ప్రాఫిట్గా ఉన్నాయని చెప్పి హమ్మయ్య అనుకోవడానికి లేదు. ఇక్కడ చార్ట్ చూసారా, ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీవియస్ గా మనకు ఫామ్ అయిన బుల్లిష్ క్యాండిల్ రేంజ్ లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ రావడానికి అవకాశం కనిపిస్తుందండి. మనం ఏం చెప్పుకున్నాం, నిన్నటిలో అప్రాక్స్ గా 24,300 ఈ లెవెల్ కన్నా మీదనుంటే పర్వాలేదు, లేదంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్స్ ఎక్కువ అవుతాయి అనుకున్నాం. మార్కెట్లో అనిశ్చితులే పెరుగుతున్నాయండి, టెన్షన్లు పెరుగుతున్నాయి. ఇరాన్ మళ్ళీ యుద్ధాలు మొదలెడుతోంది నెమ్మదిగా. మరోపక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. యుద్ధం ఆగినా ఆగకపోయినా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మాత్రం తగ్గాలండి. అది కానీ జరగకపోతే మన మార్కెట్లో నిలబడడం కొంచెం కష్టమే. సో పరిస్థితులు అయితే మళ్ళీ కాస్త కన్ఫ్యూజన్ గా కనిపిస్తున్నాయండి. అయితే గాబరా పడిపోవాల్సిన అవసరం లేదు. ఎలాగా వీకెండ్ కనుక కమింగ్ డేస్ కి కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చాక అప్పుడు మనం నిఫ్టీ లెవెల్స్ గురించి క్లియర్ గా మాట్లాడదాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.